హాయ్ అండి, నమస్తే. ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈ డ్రీమ్ కేక్ ఏమని వైరల్ అయిందో కానీ అప్పటి నుంచి నాకు చేయాలనే ఆతృత ఎక్కువైపోయిందండి. కానీ దీని ప్రాసెస్ అంతా చాలా లాంగ్ గా ఉంటుంది. దీన్ని చేయాలంటే మామూలుగానే హాఫ్ డే అయినా దీన్ని కేటాయించాలి. అది కూడా వీడియో చేయాలంటే ఇంకా ఎక్కువ టైమే పడుతుంది. అయితే నేను కొన్ని చిన్న చిన్న ట్రిక్స్ యూజ్ చేసి చాలా సింపుల్ వేలో చేసేసాను. ఎవరికైతే డ్రీమ్ కేక్ చాలా లాంగ్ ప్రాసెస్ అనుకుంటారో ఈ వీడియో చూసిన తర్వాత ఇంత సింపుల్ అనిపిస్తుంది. మరి ఆలస్యం ఎందుకు, ఎలా చేయాలో చూసేద్దామా? ఈ డ్రీమ్ కేక్ తయారు చేయడానికి ముందుగా కేక్ ని తయారు చేయాలి. దానికోసం నేను చాలా సింపుల్ వేని చూస్ చేసుకున్నాను. అదే ఓరియో కేక్. ఈ ఓరియో కేక్ చేయడానికి 2 బిస్కెట్ ప్యాకెట్లను తీసుకున్నాను. ఒక్కొక్క ప్యాకెట్ లో 15 బిస్కెట్స్ ఉంటాయి. ఇలా ఈ 30 బిస్కెట్ ని మిక్సీ జార్ లో వేసుకుని మెత్తగా పౌడర్ చేసేసుకోవాలి. పోయినసారి ఓరియో కేక్ చేశాను కదా, దానికి 2 బిస్కెట్లు తీసుకున్నాను. అది చాలా పల్చగా వస్తుంది లేయరు. 2 ప్యాకెట్లు అంటే 30 బిస్కెట్లు క్వాంటిటీ మీకు కరెక్ట్గా ఉంటుంది. మనం ఇంట్లో ఉన్న ఏ బౌల్లో కూడా దీన్ని తయారు చేసుకోవడానికి మనకు అనుకూలంగా ఉంటుంది. ఒక మంచి లేయర్ వస్తుంది అనమాట, మందమైన లేయర్ వస్తుంది ఈ క్వాంటిటీలో కనుక చేసుకుంటే. ఇలా పొడి చేసుకునే బిస్కెట్స్ని ఒక బౌల్లో వేసుకొని 1 టీ స్పూన్ బేకింగ్ పౌడర్ వేసుకొని గోరువెచ్చని పాలు అంటే రూమ్ టెంపరేచర్లో ఉన్న పాలను వేసుకుంటూ ఒక కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు దీన్ని కలుపుకోవాలి. ఒకవేళ ఇది చేయాలనుకున్నప్పుడు బేకింగ్ పౌడర్ ఇంట్లో లేదనుకోండి, ఈనో కూడా వేసుకోవచ్చు. కానీ ఈనో వేసి చేయాలంటే మాత్రం ఏ కేక్ అయినా కూడా ఒక ప్రాసెస్ అనేది ఉంటుంది. ఇప్పుడు ఇక మనం బేకింగ్ పౌడర్ వాడాం కదా, బేకింగ్ పౌడర్ ని పొడిలో ముందుగానే కలిపి తర్వాత పాలను కలిపి ఒక బ్యాటర్ ని తయారు చేసాం కదా. కానీ ఈనో వాడాలంటే మాత్రం ముందుగా ఒక కన్సిస్టెన్సీ ఇంకా తయారు చేసుకోవాలి. బ్యాటర్ని పాలనో నీళ్ళనో వేసుకొని అలా ఒక బ్యాటర్ తయారైన తర్వాత ఈనోని కలిపి వెంటనే కేక్ టిన్ లో వేసేసి బేక్ చేయడానికి పెట్టేసుకోవాలి. లేదా బ్యాటర్ ని కేక్ టిన్ లోకి మార్చిన తర్వాత అయినా ఈనోని కలిపి బేక్ చేయడానికి వెంటనే పెట్టేసేయాలి. ఈ విధంగా ఓరియో బిస్కెట్స్ తో తయారు చేసుకున్న బ్యాటర్ రెడీ అయిపోయింది. ఇప్పుడు కేక్ టిన్ ని ముందుగానే నూనెతో గ్రీస్ చేసి ఉంచాను. అందులోకి ఈ బ్యాటర్ ని వేసేసుకుని బేక్ చేయడానికి పెడుతున్నాను. నేను ఇక్కడ బేక్ చేయడానికి ఓవెన్ యూజ్ చేయట్లేదు, అలాగే గిన్నెను కూడా వాడట్లేదు. ఈ విధంగా దోశ పెనాన్ని తీసుకుని దాన్ని వేడి చేసుకొని లో ఫ్లేమ్ లో ఉంచేసి ఈ కేక్ టిన్ ని దాని మీద పెట్టి మూత పెట్టి దీన్ని బేక్ అవ్వడానికి ఉంచేస్తున్నాను. ఇది నాకు కేవలం 15 నుంచి 20 నిమిషాలు పట్టింది బేక్ అవ్వడానికి. ఈ లోపల నేను మిగతా ప్రాసెస్ అంతా కూడా చేసుకున్నాను. అంటే విప్పింగ్ క్రీమ్ విప్ చేసుకుని ఫ్రీజర్ లో ఉంచేసాను. ఈ లోపల కేక్ కూడా రెడీ అయిపోయింది. ఖచ్చితంగా 17 నిమిషాలు పట్టింది ఇది బేక్ అవ్వడానికి. ఇలా బేక్ అయిన కేక్ ని చల్లారనివ్వాలి పూర్తిగా. ముందుగా కేక్ ని బయటికి తీసేసి ప్లేట్ లో ఉంచి ఫ్రిడ్జ్ లో పెట్టేస్తున్నాను, తొందరగా చల్లబడిపోతుందని. ఫ్రిడ్జ్ లో పెట్టాలన్నా బయట ఉంచాలన్నా దీన్ని నీట్ గా పైన ఏదన్నా క్లాత్ కానీ క్లీన్ ర్యాప్ తో కానీ ర్యాప్ చేసి ఫ్రిడ్జ్ లో అయినా బయటైనా ఉంచండి. ఇలా చేస్తే పైన లేయర్ అనేది గట్టి పడిపోకుండా ఉంటుంది. నేను ఆ ప్రాసెస్ చేశాను, అది వీడియో షూట్ చేయలేదు. తర్వాత డ్రీమ్ కేక్ ని తయారు చేసుకోవడానికి కేక్ ని తడి చేసుకోవాలి. దానికోసం ఇక్కడ గోరువెచ్చని నీళ్లు, 1 టీ స్పూన్ పొడి చేసుకున్న పంచదార, అలాగే కాఫీ పొడి వేస్తున్నాను. ఇది పూర్తిగా ఆప్షనల్ అండి. దీన్ని ఒకసారి కలిపి పక్కన ఉంచేసి గనాష్ ని తయారు చేసుకోవాలి. ఫిల్లింగ్ కోసం గనాష్ తయారు చేయడానికి 100 గ్రాములు డార్క్ కంపౌండ్, అలాగే 100 గ్రాములు విప్పింగ్ క్రీమ్ వేసుకొని 1 టేబుల్ స్పూన్ వెన్న, ఇవన్నీ కూడా ఒకసారి కలిపి డబుల్ బాయిలింగ్ పద్ధతిలో ఈ విధంగా కరిగించుకుంటున్నాను. సగం కంపౌండ్ కరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఆ వేడి మీద దీన్ని కరిగిస్తున్నాను. చూస్తున్నారు కదా ఎంత సిల్కీగా వచ్చిందో. దీన్ని కూడా చల్లారనివ్వాలి. ఈ లోపల మిల్క్ కంపౌండ్ ని కూడా తయారు చేసుకోవాలి. కానీ ఆ టైంకి నా దగ్గర మిల్క్ కంపౌండ్ లేదు. ఉందని అనుకున్నాను కానీ అప్పటికప్పుడు చూసుకున్నాను, లేకపోయేసరికి నేను ఏం చేశాను అనేది మీరు ఈ వీడియోలో చూస్తూ ఉండండి ఏం చేస్తానో. నా దగ్గర ఈ డార్క్ కంపౌండ్ తో పాటుగా వైట్ కంపౌండ్ కూడా ఉన్నింది. దాన్ని కొంచెం ఈ విధంగా కరిగించేసి డార్క్ కంపౌండ్ ని 2 టీ స్పూన్లు వేసేసి బాగా మిక్స్ చేసేసాను. మీరే చెప్పాను మరి ఇది మిల్క్ కంపౌండ్ లా ఉందా లేదనేది. నాకైతే ఇది ఖచ్చితంగా మిల్క్ కంపౌండ్ లాగే అనిపించింది. టేస్ట్ కూడా అలాగే ఉన్నింది. మిల్క్ కంపౌండ్ మన దగ్గర లేకపోయినా కూడా డైరీ మిల్క్ ఉంటుంది కదండి, దాన్నైనా కూడా వాడుకోవచ్చు. కానీ అప్పటికప్పుడు నాకు అంత టైం లేదు, ఎందుకంటే లైటింగ్ పోతుంది. మాకేంటంటే వీడియో షూట్ చేసుకోవాలి కదండి. ఫస్ట్ నుంచి మంచిగా లైటింగ్ కనిపించి ఇప్పుడేమో డార్క్ గా అయిపోతే బాగోదు కదా. అందుకే ఇంకా హడావిడిగా చేసేసాను. పక్క రోజుకి మళ్ళీ అన్ని సర్ది పెట్టుకోవడం ఇవంతా కూడా అవ్వదు. ఇలా నాకు మిల్క్ కంపౌండ్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు ఈ చాక్లెట్ లాగే మూస్ క్రీమ్ కూడా తయారు చేసుకోవాలి ఫిల్లింగ్ కి. దానికోసం ముందుగానే విప్పింగ్ క్రీమ్ ని తయారు చేసి ఉంచాను. ఇలా నేను విప్ చేసి ఫ్రీజర్ లో ఉంచాను. అది కొంచెం గట్టిపడిపోయింది. ఈ క్రీమ్ ని ఒకసారి బాగా కలిపి ఇందులోకి డార్క్ చాక్లెట్ కంపౌండ్ ని కొంచెం వేసుకుంటూ ఈ కలర్ వచ్చేంత వరకు కలిపి పక్కన ఉంచాను. ఈ లోపల కేక్ కూడా చల్లారిపోయింది. దీన్ని ఫ్రిడ్జ్ లోంచి తీసి దీన్ని ఈ విధంగా నేను ర్యాప్ చేసి ఉంచాను. ఆ కవర్ అంతా కూడా తీసేసి పైన లేయర్ అంతా కూడా కట్ చేసుకుంటున్నాను. దీనివల్ల మనం చేసే ఫిల్లింగ్ అంతా కూడా కేక్ లోపలికి వెళ్ళి జ్యూసీగా తయారవుతుంది కేక్ అంతా. దీన్నైతే కట్ చేసేసాను కదా. మరి డ్రీమ్ కేక్ చేయడానికి బౌల్ అయితే కావాలి కదా, దానికోసం ఇక్కడ స్టీల్ ది టిఫిన్ డబ్బా తీసుకున్నాను. ఒకవేళ స్టీల్ ది లేకపోయినా కూడా మన ఇంట్లో గ్లాస్ బౌల్స్ కానీ ప్లాస్టిక్ డబ్బాలు కానీ లేదా ఏమన్నా బయట నుంచి స్వీట్స్ అవి తెచ్చుకుంటాం కదా, ట్రాన్స్పరెంట్ డబ్బాలు, వాటిని కూడా మనం దీని కింద యూజ్ చేసుకోవచ్చు. ఇలా నేను స్టీల్ డబ్బాని తీసుకుని
ఈ విధంగా కేక్ ని షేప్ లా కట్ చేసుకుంటున్నాను ఆ డబ్బాలో పట్టే విధంగా. ఇలా కట్ చేసుకున్న ఈ కేక్ ని ఈ బాక్స్ లో పెట్టి లేయర్ బై లేయర్ మనం తయారు చేసుకున్నవన్నీ కూడా ఫిల్ చేసుకోవాలి. దానికంటే ముందు కేక్ ని తడి చేసుకోవడానికి మనం ఏదైతే కాఫీ నీళ్ళని తయారు చేసి ఉంచామో ఆ నీళ్లతో ఈ విధంగా తడి చేసుకోవాలి. ఇలా తడిన తర్వాత ఏదైతే మనం మూస్ క్రీమ్ ని తయారు చేసామో ఆ మూస్ క్రీమ్ ని ఒక లేయర్ కింద ఇలా వేసుకోవాలి. తర్వాత దీన్ని ఒక గంట పాటైనా ఫ్రిడ్జ్ లో ఉంచేయాలి. నాకు అంత టైం లేదు, చెప్పాను కదండి లైటింగ్ పోతుందని హడావిడి, అందుకని నేను ఫ్రిడ్జ్ లో పెట్టకుండానే 3వ లేయర్ ను కూడా వేసేసాను. ఈ కేక్ కి మొత్తం 5 లేయర్లు ఉంటాయి. అందులో మొదటి లేయర్ వచ్చి కేక్, 2వ లేయర్ వచ్చి ఇలా మూస్ క్రీము, 3వ లేయర్ వచ్చి ఇలా డార్క్ చాక్లెట్ కంపౌండ్, 4వ లేయర్ మిల్క్ చాక్లెట్ కంపౌండ్, లాస్ట్ గా కోకో పౌడర్ అన్నమాట. ఈ విధంగా నేను డార్క్ కంపౌండ్ ని స్ప్రెడ్ చేసేసిన తర్వాత ఒక 15 నిమిషాలు ఫ్రిడ్జ్ లో పెట్టి తర్వాత మిల్క్ కంపౌండ్ ని కూడా ఈ విధంగా స్ప్రెడ్ చేసేసాను. అదేంటి స్టీల్ డబ్బాలో కదా మిల్క్ కంపౌండ్ కనిపించింది, ఇప్పుడు గ్లాస్ బౌల్ లో కనిపిస్తుందని దాన్ని నేను చేంజ్ చేశానులేండి. తర్వాత దీన్ని విధంగా సెట్ చేయడానికి మరో 15 నిమిషాలు ఫ్రిడ్జ్ లో పెట్టాను. ఫ్రిడ్జ్ లోంచి తీసిన తర్వాత దాని స్ట్రక్చర్ ఎలా ఉందో చూపించాలి కదా, దానికోసం నేను స్పూన్ తో ఇలా తీసానండి. అబ్బబ్బా నోట్లో నీళ్ళు వచ్చేసాయండి నాకు, చూడడానికి అంత బాగుంది. ఇంకా తిన్నానండి, ఇంకా చెప్పకండి. నేను వెంటనే ఒక ముక్క కట్ చేసి ప్లేట్ లో పెట్టుకుని ప్రశాంతంగా కూర్చొని ఎంజాయ్ చేశాను. అంత బాగా నచ్చేసింది నాకు. అంతేకాండి ఒక రోజులో మొత్తం ఫినిష్ చేసేసాను. మీరే చూడండి అసలు దాని స్ట్రక్చర్ ఎలా ఉందో. అది ఇప్పుడు కూడా నాకు నోరు ఊరిపోతుంది, మళ్ళీ చేసుకోవాలని అంత టెంప్టింగ్గా ఉంది. మీరు కూడా తప్పకుండా చేసి ఎలా వచ్చిందో అనేది తప్పకుండా కమెంట్ చేయండి. కమెంట్ చేయకపోయినా పర్లేదులేండి, చేసుకొని ఎంజాయ్ చేయండి, అది చాలు నాకు. మీకు కనుక ఈ వీడియో నచ్చితే కనీసం లైక్ అన్నా ఇవ్వండి, అవసరమైన వాళ్ళకి షేర్ చేయండి. ఇంతవరకు చూస్తూ కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.